గేమ్ కిందొచ్చినప్పుడు అది గేమ్ నువ్వు నార్మల్‌గా ఇప్పుడు టాస్కుల పరంగా కాకుండా నార్మల్‌గా కూర్చొని నువ్వు దివ్య అమ్మ, అమ్మ ఇదమ్మా అని మాట్లాడి బానే ఉంటది. దివ్య గూడా వచ్చి నార్మల్ టైమ్‌లో బర్నీ గారు, అన్నయ్య గారు ఇది, ఇది అని చెప్పని మాట్లాడుకొని బానే ఉంటది. బట్ టాస్కుల పరంగా, నామినేషన్ పరంగా దివ్య ఎళ్లి రీతుతో నామినేట్ చేసి నువ్వు మళ్ళీ రీతుతోని క్లోజ్‌గా ఉండటం ఎందుకు అనే దాని మీద అలగడం. ఇది అస్సలు అర్థం కాని పని. నాకెందుకో పవన్, బర్నీ గారు ఒకే పొజిషన్‌లో ఉన్నారు ఇప్పుడు అనిపిస్తుంది. లైక్ ఇద్దరు గేమ్ పోయింది అనిపించింది. ఎట్లా అంటే పవన్ గూడా పవన్‌కి అందరూ చెప్తున్నారు. రీతుతోనే నీ గేమ్ పోతుంది. బయట జనాలకి అలా అర్థమవుతుంది అని జెప్పేసి. ఆ అబ్బాయి ఆ టేక్స్ తీసుకుంటున్నాడు. అన్ని అడ్వైజ్‌లు, ఆ సజెషన్స్ అన్ని తీసుకుంటున్నాడు. మళ్ళీ ఎళ్లి రీతుతోనే ఫ్లర్ట్ చేస్తున్నాడు. మళ్ళీ రీతుతోనే ఉంటున్నాడు. లైక్ ట్రై చేస్తున్నాడు ఉండటానికి. సేమ్ ప్రాబ్లమ్. ఇక్కడ గూడా అంతే. బర్నీ గారు దివ్యతో ఉంటే నీ ఆట పోతుంది. బయట జనాలకి అలా అర్థమవుతుంది. నువ్వు దివ్య కొంచెం దూరంగా ఉండు అని అంటున్నారు. ఈయన గూడా అందరికి ఓకే. నాకు అర్థమైంది మీరేం చెప్తున్నారు. నేను చూసుకుంటా అంటున్నాడు. మళ్ళీ ఎళ్లి దివ్యతోనే కూర్చొని అమ్మ నువ్వు ఎళ్లి వేరే వాళ్ళతో అలా కూర్చొని మాట్లాడితే నాకిష్టం లేదు. నాకు నచ్చట్లేదు అని చెప్పేసి కంట్రోల్ చేస్తున్నారు.